Hello guys, welcome to Talkies Today channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే వీడియో కలివి వనం మూవీ. ఈ సినిమా రీసెంట్గా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ అయింది. మన ప్రకృతిని మనం ఎలా కాపాడుకోవాలి అనే ఒక గొప్ప మెసేజ్తో కూడిన సినిమా ఇది. ప్రముఖ జానపద సింగర్ నాగదుర్గ గారు ఈ సినిమాలో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయ్యారు. మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టోరీలోకి వెళ్తే ఈ స్టోరీ అంతా ఒక కరువు పీడిత గ్రామం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ ఊరిలో భూమయ్య అనే వ్యక్తి ఒక బంజరు భూమిని తన కష్టంతో ఒక దట్టమైన అడవిలా మారుస్తాడు. కొన్ని ఏళ్ల తర్వాత అతని మనవరాలు హరిత అదే గ్రామానికి టీచర్గా తిరిగి వస్తుంది. అయితే ఆ పచ్చని అడవిపై ఒక పెద్ద కార్పొరేటర్ కంపెనీ కన్నుపడుతుంది. ఆ అడవిని నాశనం చేసి ఒక ఫ్యాక్టరీ కట్టాలని వారు ప్లాన్ చేస్తారు. భూమయ్య ప్రాణప్రదంగా పెంచిన ఆ అడవిని, తన వారసత్వాన్ని హరిత ఎలా కాపాడుకుంది, గ్రామస్తుల మద్దతుతో ఆమె ఆ కార్పొరేటర్ శక్తుల్ని ఎలా ఎదిరించింది అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వృక్షో రక్షిత రక్షిత అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణ గురించి ఈ సినిమాలో చాలా బాగా చెప్పారు. ఇది ఈ తరం పిల్లలకి పెద్దలకి కూడా ఒక మంచి లెసన్ లాంటి సినిమా. సింగర్గా మనందరికీ తెలిసిన నాగదుర్గ గారు హీరోయిన్గా తొలి సినిమాలోనే అద్భుతంగా నటించారు. పల్లెటూరి అమ్మాయిగా ఎమోషన్ సీన్స్లో చాలా సహజంగా నటించారు. ఇక తాత భూమయ్య పాత్రలో సమ్మెట గాంధీ గారి నటన గుండెలకి హత్తుకుంటుంది. పర్యావరణంపై ఆయనకున్న ప్రేమని ఆయన చాలా బాగా పండించారు. ఇక సినిమా అంతా ప్యూర్ తెలంగాణ పల్లెటూరు వాతావరణంలో నడుస్తుండడం వల్ల డైలాగ్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి ఈ సినిమాలో. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని కామెడీ సీన్లు అలాగే పాటలు స్టోరీని కాస్త స్లో చేశాయి. ఇక కొన్ని సన్నివేశాలు మెలో డ్రామాలాగా అనిపిస్తాయి. ఇంకాస్త షార్ప్గా గ్రిప్పింగ్గా తీసుంటే బాగుండేది అనిపించింది. ఇక కొన్ని చోట్ల ప్రొడక్షన్ వాల్యూస్ చాలా తక్కువగా అనిపిస్తాయి. కానీ చెప్పాలనుకున్న మెసేజ్ ముందు అవేం పెద్ద ప్రాబ్లంలాగా అనిపించదు. ఇక ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. అడవిలోని పచ్చదనాన్ని, గ్రామాల యొక్క అందాన్ని కెమెరాలో చాలా చక్కగా చూపించారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ముఖ్యంగా జానపద టచ్ ఉన్న పాటలు వినడానికి చాలా హాయిగా అనిపించింది. ఇక డైరెక్టర్ రాజనరేంద్ర విషయానికి వస్తే పర్యావరణ పరిరక్షణ అనే ఒక పాయింట్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో కాకుండా చాలా సింపుల్గా హార్ట్ టచింగ్గా చెప్పడానికి ఆయన కొంతవరకు ట్రై చేశారు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ కలివి వనం మూవీ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు, పర్యావరణం పట్ల బాధ్యతను గుర్తు చేసే ఒక ఆర్గానిక్ మూవీ అని చెప్పొచ్చు. మాస్ మసాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక మంచి మెసేజ్తో కూడిన సినిమా చూడాలనుకునే ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా సెట్ అవుతుంది. ముఖ్యంగా పిల్లలకి మన ప్రకృతి విలువను తెలియజేయడానికి ఈ సినిమా ఖచ్చితంగా చూపించాలి. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.